సెకండ్ లైక్ డన్. అవును అక్క, అవును నేను కొంచెము బిజీగా ఉన్నాను అక్క. ఏమైంది, నా మీద అలిగిందమ్మా చెల్లి అని అనుకున్నా. ఈ భాషాబాయ్ ఇప్పుడే పెట్టాను లైవ్, నేను పెట్టినప్పుడే. అదేరా. ఇంకా ఏంటి విశేషాలు? నిన్ననే అర్జున్ అడిగాడు, నిన్న ఫోన్ చేశాను అర్జును అడిగితే, అడిగితే విజయ్ వస్తుందా, విజయ్ అక్క వస్తుందా అంటే, వస్తుంది అర్జున్ కానీ వచ్చి లైక్ ఇచ్చి వెళ్ళిపోతుంది, బిజీ ఉన్నట్టుంది అని అంటే, అవునా అని అన్నాడు. ఏమనలేదు. అందగాడు అందరివాడు. ఇక ఉంటుంది కదరా, ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఇల్లు అన్నాక పని ఉండకుండా ఉంటుందా? ప్రతి ఒక్కటి చేసుకోవాల్సిందే కదా. అందున పిల్లలు చిన్నగా ఉండేసరికి ఇంకెక్కువ పనులు చేసుకోవాలి, అంతే తప్పదు. వచ్చే వచ్చే పోయినా అది కాదు, ఫుల్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోవద్దా? ఫుల్ హ్యాండ్స్ పిచ్చిలేసిందక్క. ఏ లేదు, ఫుల్ హ్యాండ్స్ బాగుంటది. దీనికి బార్డర్ పెద్దగా వస్తుంది కదా, మస్తు లుక్ వస్తుంది. నాది ఎంత బాగా లుక్ వచ్చింది. లావున్నా లేకున్నా కూడా బాగుంటది తెలుసా, దాని లుక్కే వేరు. కుట్టించుకునే ముందర చెప్పవచ్చు కదా మరి, నేను అన్న చెప్పేదాన్ని. బాగుంది చీర. మా ఆడబిడ్డ నా చీర చూసి, నేను నీకు ఆ కలర్ నప్పదని వేరే అమ్మాయికి అమ్మేసిన అంటే, నాకు ఉంచొద్దా పెట్టడానికి. అసలు ఎంత నేను నిన్న కట్టుకుంటే అక్కడ అందరు చీర పట్టుకొని చూసుడే. కలర్ కూడా పోలేదు, అది అసలు ఉతికినా కూడా అందరూ మెత్తపడుతుంది అంటే, నేను మెత్తపడలేదు. మనం తీసుకోకుండా లేట్గా తీసుకున్న లేటెస్ట్గా ఉంటాయి మన శారీస్ ఏవైనా, అంతే. హాయ్ హిట్లర్, నేను కొంచెం హాయ్ హిట్లర్ తమ్ముడు, శ్రీమాత్రే నమః, శుభోదయం. బాగున్నావా నాన్న? రామకృష్ణ బాగున్నావా? శైలజ బాగుందా? పిల్లలు బాగున్నారా? స్కూల్కి వెళ్ళిపోయారా? మన వాళ్ళని అడిగినానని, అందరినీ అడిగినానని చెప్పక్క. అనుగాడు, అర్జున్ బ్రో, గిరి బ్రో, శశి సిస్టర్ అందరికీ చెప్పక్క. అలాగే అలాగేరా. రూమ్ మార్చాలి అని రూమ్స్ చూస్తున్నానక్క, ఇంకా పిల్లలతో అవ్వడం లేదు. మా ఇంట్లోకి వస్తావా మరి? మా ఇల్లు ఖాళీ చేపిస్తాను, వస్తావా? వస్తావారా విజ్జి, మా ఇంటికి వస్తావా? అందుకోసమే సరిగ్గా రావడం లేదు. పర్వాలేదురా, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఆ నెంబర్ కూడా లేదు, కనీసము అప్రోచ్ అవుదామన్నా. అరే ఏమైంది ఏంటనేది, అంటే వచ్చి వచ్చి వెళ్ళిపోయారు కదా, అలా ఉంటుంది. థ్యాంక్ యూ హిట్లర్. పిల్లలు ఎలా ఉన్నారు? శైలజ బాగుందా? వస్తా అక్క, వచ్చేసాయి మరి, చింతలకు వచ్చేసాయి. రూమ్ ఖాళీ చేపిస్తున్నా, ఎట్లా వచ్చేసాయి. పైన సింగిల్ బెడ్రూమ్. కానీ మీ ఆయనకు అక్కడ గిరాకీ ఉంటే ఇక్కడ గిరాకీ లేకపోతే ఎట్లరా? స్కూల్కి దూరంగా మరి. మా ఇంటి చుట్టూ 100 స్కూళ్ళు ఉన్నాయి, నీకు అసలు స్కూల్కు దూరమే ఉండదు. మా ఇంటి చుట్టూ వాకేబుల్ డిస్టెన్స్లో ఫుల్ స్కూల్స్ చాలు. ఫుల్ స్కూల్స్ ఉన్నాయి మా ఇంటి చుట్టూ, స్కూల్సే. అందగాడు అందరివాడు. మస్తు స్కూల్స్ రా మాకు, అన్ని స్కూల్స్. హై రేంజ్ వాళ్ళకి హై రేంజ్ స్కూలు, నార్మల్ వాళ్ళకి నార్మల్ స్కూలు, గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్, అన్నీ ఉన్నాయి రా విజయ్, నిజం. బాబు బాగున్నాడు. శ్వేత ఇక్కడే ఉంటుంది. శ్వేత బంగారం బాగుందా? శ్వేత బంగారం బాగుంది. 3rd రోజు ఎగ్జామ్ శ్వేతకి, అందుకే ఇంకా శ్వేతను ఎక్కడికి పంపించట్లేదు బావా. మేము కూడా వెళ్ళట్లేదు, అట్లనే. బాబు అక్కడే ఉన్నాడు, వాడు ఎగ్జామ్స్ వెళ్ళగానే ఎగ్జామ్స్ రాసాడే ఉన్నాడు. శ్వేత మాత్రం ఇక్కడే ఉంది. నేను లైవ్లు చేస్తా, ఇంటికి పోయే వాళ్ళు ఉంటారు అనేసి రూమ్ తీసుకున్నాం. శ్వేతకి రూమ్ తీసుకున్నాం కదా అన్నయ్య వాళ్ళ ఇంట్లో. వెళ్ళిపోయింది, 10 గంటలకే వెళ్ళిపోయింది చదువుకోవడానికి, టిఫిన్ తినేసి. హాయ్ రా, శ్రీమాత్రే నమః, శుభోదయం రా. బాగున్నావా? టీ కాఫీ టిఫిన్ తిన్నావారా? బావ ఎలా ఉన్నాడు అక్క? బాగున్నాడు. రామకృష్ణ బాగున్నాడు. పొలంలో ఏం పెట్టావు, ఏం చేస్తున్నావు? నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి హిట్లర్. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను.